ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం రెండవ భాగం పంచమ పరిచ్ఛేదం. భక్తుల హృదయాలలో శ్రీరామకృష్ణులు నరేంద్రాదుల తీవ్ర వైరాగ్యం సాధన. శనివారం మే 7, 1887 వైశాఖ పౌర్ణమి సాయం సమయం. కలకత్తాలోని గురుప్రసాద్ చౌదరి వీధిలోని మా ఇంటి ముందు గదిలో ఒక మంచం మీద కూర్చుని నరేంద్రుడు మా మాట్లాడుకుంటున్నారు. అది మా అధ్యయనం చేసే గది. నరేంద్రుడు రావడానికి కాస్త ముందుగా మర్చెంట్ ఆఫ్ వెనీస్ కోమస్ బ్లాకీ యొక్క సెల్ఫ్ కల్చర్ గ్రంథాలను విద్యార్థులకు పాఠం చెప్పడానికై మా చదువుతున్నాడు. నరేంద్రుడు మాతో, నాకు ఏదీ నచ్చడం లేదు. ప్రస్తుతం మీతో మాట్లాడుతున్నప్పటికీ ఈ క్షణమే నేను ఇక్కడి నుంచి పారిపోవాలని అనిపిస్తూ ఉంది. నరేంద్రుడు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. పిదప ప్రాయోపవేశం చేయనా అని అడిగాడు. మంచిది, భగవంతునికై దేన్నైనా చేయవచ్చు. నరేంద్రుడు, ఒకవేళ ఆకలిని ఓర్చుకోలేకుంటే ఏదో తిని సాధన కొనసాగించవచ్చు. నరేంద్రుడు మళ్ళీ కొన్ని నిమిషాలు మౌనం వహించాడు. నరేంద్రుడు, భగవంతుడు లేడని తోస్తోంది. ఇన్ని ప్రార్థనలు చేసినప్పటికీ చెవి ఒగ్గలేదు. ఏమేం దర్శించాను? సువర్ణాక్షరాలలో మంత్రాలు ప్రకాశిస్తూ ఉండటం చూశాను. కాళీ స్వరూపాన్ని ఎన్నో మార్లు గాంచాను. ఇంకా ఎన్నెన్నో దివ్య దర్శనాలు. అయినప్పటికీ నాకు శాంతి లభించలేదు. నాకు ఒక అణ ఇవ్వగలరా? నరేంద్రుడు శోభాబజార్ నుంచి వరాహనగర్ మఠానికి బండిలో వెళ్ళవలసి ఉంది. అందుకోసమే ఈ అణ. అప్పుడు సాత్కరి బండిలో దిగి వచ్చాడు. అతడికి నరేంద్రుని వయస్సే ఉంటుంది. అతడు యువ సన్యాసులను ఎంతో అభిమానిస్తాడు. తరచూ మఠానికి వెళ్తూ ఉంటాడు. అతడి ఇల్లు వరాహనగర్ మఠానికి సమీపంలో ఉంది. కార్యాలయం కలకత్తాలో ఉంది. అతడికి సొంత బండి ఉంది. ఆ బండి కలకత్తా నుండి తిరిగి వచ్చేటప్పుడే నరేంద్రుణ్ణి చూశాడు. నేను ఇతడితో వెళ్తాను అంటూ నరేంద్రుడు పైకాన్ని మాకు తిరిగి ఇచ్చేశాడు. పిదప మాతో తినడానికి ఏదన్నా పెట్టండి అన్నాడు. మా ఉపాహారానికి ఏర్పాటు చేశాడు. మా కూడా వారితో అదే బండిలో మఠానికి వెళ్ళాడు. సాయంత్రానికి మఠం చేరుకున్నారు. ఈ యువకులు ఎలా రోజులు గడుపుతున్నారో, ఏ సాధనలను అనుష్ఠిస్తున్నారో తెలుసుకోగోరాడు. తమ శిష్యులలో శ్రీరామకృష్ణులు ఎలా అభివ్యక్తం అవుతున్నారో తెలుసుకోవడానికి తరచూ మఠానికి వచ్చేవాడు. నాడు మఠంలో నిరంజన్ లేడు. ఒంటరిగా జీవిస్తున్న తల్లిని చూడడానికి ఇంటికి వెళ్ళాడు. బాబూరాం, శరత్, కాళీ ముగ్గురు పూరీకి వెళ్ళి ఉన్నారు. వాళ్ళు ఇంకా కొన్ని రోజులు పూరీలోనే ఉండిపోయి జగన్నాథుని రథయాత్ర తిలకించి తిరిగి వద్దాము అనుకున్నారు. ఈ సోదరులను చూసుకునే బాధ్యత నరేంద్రునిది. శారదా ప్రసన్న కొన్ని రోజులుగా తీవ్ర సాధనలో మునిగి ఉన్నాడు. నరేంద్రుడు అతడితోనూ తన ప్రాయోపవేశం గురించి తెలిపి ఉన్నాడు. నరేంద్రుడు కలకత్తాకు వెళ్ళి ఉన్నప్పుడు అతడు ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి సందర్భాలు తెలుసుకున్నాడు నరేంద్రుడు. రాకాల్ అతన్ని ఎందుకు వెళ్ళనిచ్చాడు అని అడిగాడు. అయితే రాకాల్ అప్పుడు అక్కడ లేడు. అతడు దక్షిణేశ్వరానికి వెళ్ళి ఉన్నాడు. రాకాల్ను సోదరులు ప్రేమతో రాజా అని పిలుస్తారు. రాకాల్ రాజా శ్రీకృష్ణుని నామాంతరం. నరేంద్రుడు, రాజా తిరిగి రాని, బాగా చీవాట్లు పెడతాను. అతడు ప్రసన్నుణ్ణి ఎలా పోనిచ్చాడు? హరిస్తూ, అప్పుడు నువ్వు కాళ్లను బలంగా అదిమిపెట్టి మహాప్రసంగం చేస్తున్నావా? అతన్ని నువ్వు ఆపి ఉండవచ్చు కదా. హరీష్ వణికిపోతూ హీనస్వరంలో తారక్ ఆపాడు. వినకుండా అతడు వెళ్ళిపోయాడు. నరేంద్రుడు మాతో, చూశారా నా సమస్య? ఇక్కడ ఒక మాయ సంసారంలో చిక్కుబడి ఉన్నాను. ఆ కుర్రాడు ఎక్కడికి పోయినట్లు? రాకాల్ దక్షిణేశ్వర కాళీ ఆలయం నుండి భవనాథ్తో కలిసి తిరిగి వచ్చాడు. రాకాల్తో నరేంద్రుడు ప్రసన్నుని గురించి చెప్పాడు. ప్రసన్నుడు నరేంద్రునికొక ఉత్తరం రాసి ఉన్నాడు. ఆ ఉత్తరం చదివారు. దానిలో, నేను బృందావనానికి కాలినడకన పోతున్నాను. ఇక్కడ ఉండటం ప్రమాదంగా తోస్తోంది. ఇక్కడ నా మనస్సులో మార్పు గోచరిస్తున్నది. మునుపు నా తల్లిదండ్రులను, బంధువులను కలలో గాంచేవాడను. ఇప్పుడు స్త్రీనే చూస్తున్నాను. 2 సార్లు ఎంతో కష్టపడ్డాను. అందుకే అప్పుడు ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు సుదూరానికి పోతున్నాను. శ్రీరామకృష్ణులు ఒకసారి నాతో, నీ ఇంట్లో వాళ్ళు ఏం చేయడానికి సంశయించరు, వారిని నమ్మవద్దు అని హెచ్చరించి ఉన్నారు అని ఉంది. రాకాల్, అతడు వెళ్ళిపోవడానికి ఇవే కారణాలు. మరో మాట కూడా ప్రసన్నుడు చెప్పాడు.
తల్లి సోదరీ సోదరులను చూడడానికి నరేంద్రుడు తరచూ ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. కుటుంబ వ్యాజ్యాన్ని నడిపిస్తున్నాడు. నాకు అలా ఇంటికి పోవాలనే ఆకాంక్ష కలుగుతుందేమో అని భయపడుతున్నాను. నరేంద్రుడు మౌనం వహించాడు. రాకాల్ తీర్థయాత్ర చేయాలని చెప్పాడు. ఇక్కడ బస చేయడం వల్ల ఎలాంటి పురోగతి కలిగినట్లు తెలియడం లేదు. భగవత్ సాక్షాత్కారం గురించి శ్రీరామకృష్ణులు చెప్పినవేవి జరగలేదే అన్నాడు. రాకాల్ పడుకున్నాడు. కొందరు అతడి పక్కన కూర్చున్నారు. కొందరు పడుకున్నారు. రాకాల్, నర్మదకు వెళ్దాం రా. నరేంద్రుడు, వెళ్ళి ఏం ప్రయోజనం? జ్ఞానం సిద్ధిస్తుందా ఏమిటి? ఎందుకు జ్ఞానం జ్ఞానం అంటూ తొందరపడుతున్నావు? ఒక భక్తుడు, అలా అయితే నువ్వు ఎందుకు సంసారం త్యజించావు? నరేంద్రుడు, రామ్ లభించలేదన్నందున శ్యామతో జీవితం గడపాలా ఏమిటి? భగవద్ దర్శనం కలగలేదన్నందున పిల్లాజల్లాను కనబోతున్నావా? నువ్వు ఏం అంటున్నావు? నరేంద్రుడు బయటకు వెళ్ళాడు. రాకాల్ పడుకొని ఉన్నాడు. కాసేపయ్యాక నరేంద్రుడు తిరిగి వచ్చి కూర్చున్నాడు. ఒక సోదరుడు పడుకునే తమాషాగా భగవంతుని దర్శించలేదన్న విరవేదన భరించలేని వ్యక్తిలా, అయ్యో ఒక కత్తి ఇవ్వండి, ఇక జీవించడం నిరర్థకం, ఇకపై నేను దీన్ని భరించలేను అన్నాడు. నరేంద్రుడు గంభీరంగా, ఇదిగో కత్తి ఉంది, అందుకో. అందరూ నవ్వారు. మళ్ళీ శారదా ప్రసన్నుని గురించిన ప్రస్తావన వచ్చింది. నరేంద్రుడు, ఇక్కడ మాయే అయితే ఇక సన్యాసం ఎందుకు? రాకాల్, ముక్తి తత్సాధన అనే పుస్తకంలో సన్యాసులు కలిసి జీవించడం మంచిది కాదు అని పేర్కోబడి ఉంది. సన్యాసుల నగరం గురించి దానిలో వర్ణింపబడింది. శశి, నేను సన్యాసం గిన్యాసం దేన్ని అంగీకరించను. నా వరకు వెళ్ళకూడని స్థలం అంటూ ఏదీ లేదు. బస చేయలేని స్థలం అంటూ ఏదీ నాకు లేదు. భవనాథ్ గురించిన ప్రస్తావన వచ్చింది. భవనాథ్ భార్య అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంది. నరేంద్రుడు రాకాల్తో, భవనాథ్ భార్య బ్రతికి బట్టకట్టింది అనుకుంటాను, అందుకే ఆమెను తోడ్కొని వ్యాహ్యాలిగా దక్షిణేశ్వరానికి వెళ్ళినట్టున్నాడు. కాంకూర్ గాచ్చి ఉద్యానవనం గురించిన ప్రస్తావన వచ్చింది. దాని సొంతదారుడైన రామ్ అక్కడ ఒక ఆలయం నిర్మించనున్నాడు. అక్కడ శ్రీరామకృష్ణుల అస్థికలు పదిలపరచబడి ఉన్నవి. నరేంద్రుడు రాకాల్తో, రాంబాబు మాను ఒక నిర్వాహక సభ్యునిగా నియమించాడు. మా రాకాల్తో, ఏమిటి? నాకేం తెలియదే. మునిమాపు వేళ అయింది. పూజామందిరంలో శ్రీరామకృష్ణుల చిత్రపటం ముందు శశి ధూపం వేశాడు. మధుర స్వరంలో దైవనామాలను ఉచ్చరిస్తూ తక్కిన గదుల్లోని దేవీదేవతల చిత్రపటాలను ధూపం చూపి మొక్కాడు. పిదప హారతి నిర్వర్తించాడు. మఠసోదరులు తక్కిన భక్తులు చేతులు జోడించుకొని హారతి తిలకించారు. గంటల జేగంటల నాదంతో జత కలుపుతూ అందరూ కలిసి హారతి పాట గానం చేశారు. కాశీ విశ్వనాథుని సన్నిధిలో పాడే పాట ఇది. మఠంలోని సన్యాస సోదరులను చూసి మా పరమానందభరితుడు అయ్యాడు. రాత్రి భోజనం పూర్తయ్యేసరికి 11 గంటలు అయింది. అందరూ నిద్రకు ఉపక్రమించారు. మాకు పడక ఏర్పాటు చేసి ఇచ్చారు. రాత్రి 2 గంటల వేళ. మాకు నిద్ర పట్టలేదు. ఇక్కడ అందరూ ఉన్నారు. అదే అయోధ్య, కానీ రాముడు మాత్రం లేడు. తనలో అనుకున్నాడు. మా సందడి చేయకుండా లేచి బయటకు వచ్చాడు. వైశాఖ పౌర్ణమి. ఒంటరిగా శ్రీరామకృష్ణులను చింతన చేస్తూ మా గంగా తీరంలో నడవసాగాడు. శనివారం నాడు వచ్చిన మా బుధవారం వరకు 5 రోజులు మఠంలో ఉండిపోయాడు. ఆదివారం గృహస్థ భక్తులు మఠానికి రావడం కద్దు. మా శ్రీరామకృష్ణులతో యోగవాసిష్టం గురించి ఒకంత అడిగి ఉన్నారు. దేహాభిమానం ఉన్నప్పుడు యోగవాసిష్టంలో పేర్కోబడిన సోహం భావనను చేపట్టడం మంచిది కాదని, సేవ్యా సేవక భావం మంచిదని ఆయన చెప్పి ఉన్నారు. మఠ సోదరులు దీన్ని గురించి ఏమంటున్నారో తెలుసుకోగోరాడు మా. కాబట్టి యోగవాసిష్టం గురించి ప్రస్తావించాడు. మా యోగవాసిష్టం బ్రహ్మజ్ఞానం గురించి ఏం చెబుతోంది? రాకాల్, ఆకలి, దప్పిక, సుఖదుఖాలు ఇవన్నీ మాయ. మనస్సును నశింపచేసుకోవడమే మార్గం. మా మనస్సు నశించాక మిగిలి ఉన్నది బ్రహ్మం, అంతే కదా? రాకాల్, అవును. మా శ్రీరామకృష్ణులు దీన్నే చెబుతారు. నాంగ్టా దీన్ని ఆయనకు వివరించాడు. అది సరే. వశిష్ఠుడు రాముణ్ణి గార్హ్యస్థ జీవితం గడపమన్నట్లు ఏదైనా చెప్పబడి ఉందా? రాకాల్, ఎక్కడా?
నేను ఇంతవరకు అలా ఏమీ చూడలేదు. దానిలో రాముడు అవతారం అని అంగీకరింపబడలేదు. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నరేంద్రుడు, తారక్ ఒకరిద్దరు భక్తులు గంగా తీరం నుండి తిరిగి వచ్చారు. వారు కొన్నగర్ వెళ్ళాలి అనుకున్నారు. పడవ దొరకనందున తిరిగి వచ్చేశారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. యోగవాసిష్టం గురించిన మాటలు కొనసాగాయి. నరేంద్రుడు మాతో, దానిలో అనేక చక్కని కథలు ఉన్నాయి. లీలా కథ మీకు తెలుసా? అవును, యోగవాసిష్టంలో చదివినట్లు గుర్తు. లీలాకు బ్రహ్మజ్ఞానం కలిగింది కదా? నరేంద్రుడు: అవును. ఇంద్ర, అహల్య సంభాషణ చదివారా? రాజా విదురత్ చండాలుడుగా మారటం తెలుసా? గుర్తుకు వస్తుంది. రాజా విదురత్ కథ. పూర్వం ఒక రాజ్యాన్ని పద్ముడనే రాజు పరిపాలిస్తూ వచ్చాడు. అతడి సతీ లీల. భర్త అమరత్వం పొందాలని ఆకాంక్షించిన ఆమె సరస్వతిని ఆరాధించింది. దాని ఫలితంగా భర్త మరణించాక కూడా అతడి జీవాత్మ ఇంట్లోనే ఆకాశంలో ఉండేట్లు వరం పొందింది. భర్త మరణించగానే సరస్వతీదేవిని స్మరించింది లీల. దేవి ఆమె ఎదుట ప్రత్యక్షమై, ప్రపంచం కేవలం పైపై మెరుగే, బ్రహ్మం ఒక్కటే సత్యం అనే తత్వాన్ని ఆమె మనసులో పొందుకునేట్లు ఉద్బోధ చేసింది. ఇంకా దేవి, నీ భర్త గత జన్మలో వశిష్ఠుడనే బ్రాహ్మణుడు. అతడు గతించి 8 రోజులే అయింది. ఇప్పుడు అతడి జీవాత్మ ఈ గదిలో ఉంది. అదే సమయంలో మరో చోట విదురత్ అనే రాజుగా అనేక ఏళ్లు రాజ్యం పాలించాడు. మాయా కారణంగా ఇలాంటి సంఘటనలు జరిగాయి. నిజం చెప్పాలి అంటే దేశకాలాలు అనేవి లేవు అని చెప్పింది. పిదప సమాధి ప్రభావాన సరస్వతీదేవితో సూక్ష్మరూపంలో మునుపు చెప్పిన బ్రాహ్మణుడైన వశిష్ఠుని విదురత్ రాజు రాజ్యాన్ని చుట్టి తిరిగి చూశారు. సరస్వతీదేవి అనుగ్రహంతో రాజా విదురత్కు గత జన్మ సంస్కారాలు కలిగాయి. అతడు ఒక యుద్ధంలో మరణించినప్పుడు అతడి జీవాత్మ రాజా పద్ముని దేహంలో ప్రవేశించింది. నరేంద్రుడు: అరణ్యవర్ణన ఎంత మనోహరంగా ఉంది. నరేంద్రుడు: ఇతర భక్తులు గంగలో స్నానం చేయడానికి వెళ్ళారు. కూడా వెళ్ళాడు. ఎండ తీక్షణతను చూసి గొడుగు అందుకున్నాడు. వరాహనగర్కు చెందిన శరశ్చంద్రుడు కూడా స్నానార్థం వాళ్లతో వెళ్ళాడు. అతడు సంప్రదాయస్థుడైన బ్రాహ్మణ యువకుడు. మఠానికి తరచూ వస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు మునుపు తీవ్ర వైరాగ్యం జనించి పలు పుణ్యతీర్థాలను సేవించి వచ్చాడు. శరశ్చంద్రతో విపరీతమైన ఎండ. నరేంద్రుడు: ఓ, అందుకే గొడుగు పుచ్చుకున్నారా? నవ్వాడు. భక్తులందరూ చేత తువ్వాళ్లతో మఠం నుంచి బయలుదేరి గంగా తీరంలోని పరామాని ఘట్టం పక్కనున్న ఘట్టంలో స్నానం చేశారు. అందరూ కాషాయాంబరాలు ధరించి ఉన్నారు. నాడు మే 8వ తారీఖు. నరేంద్రునితో: నిజంగానే ఎండ తీక్షణంగా ఉంది. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. నరేంద్రుడు: వైరాగ్యానికి అడ్డంకి దేహం, అంతే కదా? మీకు, దేవేంద్రబాబుకు? నవ్వేసి దేహం మాత్రమేనా అనుకున్నాడు. స్నానం పూర్తయ్యాక భక్తులు మఠానికి తిరిగి వచ్చారు. కాళ్ళు చేతులు కడుక్కొని పూజామందిరానికి వెళ్లారు. శ్రీరామకృష్ణులకు మొక్కి ఆయన పాదపద్మాలకు సుమాలు సమర్పించారు. నరేంద్రుడు పూజామందిరానికి రావడంలో కాస్త జాప్యం అయింది. శ్రీరామకృష్ణులకు మొక్కి పుష్పాలు సమర్పించాలని చూస్తే బుట్ట ఖాళీగా ఉంది. పువ్వులు లేవే అన్నాడు బిగ్గరగా. మిగిలి ఉన్న బిల్వదళాలను చందనంలో ముంచి తీసి శ్రీరామకృష్ణులకు అర్పించాడు. ఒకసారి గంట కొట్టి శ్రీరామకృష్ణులకు మొక్కి ఆహ్వానితుల గదిలోకి వచ్చి కూర్చున్నాడు. నరేంద్రుడు దానవుల గదిలో కూర్చుని ఉన్నాడు. అతడి పక్కన చునీలాల్, తక్కిన సోదర సన్యాసులు కూర్చున్నారు. ధర్మప్రబోధం గురించిన ప్రస్తావన వచ్చింది. నరేంద్రునితో: బెత్తం దెబ్బలకు భయపడే నేను భగవంతుడిని గురించి మాట్లాడను అంటారు విద్యాసాగర్. నరేంద్రుడు: బెత్తం దెబ్బల భయమా? అదేమిటి? విద్యాసాగర్ ఇలా అంటారు: మరణించిన తర్వాత మనమందరం భగవంతుని వద్దకు పోతామని అనుకుందాం. యమదూతలు కేశవసేన్ను లాక్కొచ్చి భగవంతుని ఎదుట నిలబెడతారు. కేశవసేన్ సంసార జీవితంలో ఖచ్చితంగా కొన్ని పాపాలను
పాపాలకు ఒడిగట్టే ఉంటాడు. ఇవి నిరూపితం కాగానే భగవంతుడు ఇతడికి 25 కొరడా దెబ్బలు తగిలించండి అంటాడు. తర్వాత నన్ను కూడా భగవంతుని ముందుకు తీసుకువచ్చి నిలబెడతారు అనుకోండి. నేను కేశవసేన్ సమాజానికి చెందిన వాడిని, అనేక చెడు కార్యాలకు పాల్పడిన వాడిని. కాబట్టి నాకు బెత్తం దెబ్బల ఆజ్ఞ అవుతుంది. అప్పుడు నేను కేశవసేన్ నాకు ఇలా ఉపదేశించాడు అందుకే నేను ఇలా ప్రవర్తించాను అని అంటాను. వెంటనే భగవంతుడు మళ్ళీ కేశవసేన్ను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. కేశవ్ రాగానే నువ్వు ఇతడికి ఉపదేశం చేశావా? నీకే భగవంతుడి గురించి ఏమీ తెలియదు. అలాంటప్పుడు ఉపదేశం ఒకటా? ఎవరక్కడ? ఇతడికి ఇంకో 25 వాతలు తగిలించండి అంటాడు. అందరూ నవ్వారు. అందుకే విద్యాసాగర్, నన్నే నేను చూసుకోలేకపోతున్నాను, ఇతరుల కోసం నేను బెత్తం దెబ్బలు తినడమా? భగవంతుని గురించి నాకే ఏమీ తెలియనప్పుడు ఇతరులకు ఏం బోధించగలను అంటాడు నరేంద్రుడు. దీన్ని అవగతం చేసుకోలేని వ్యక్తి తక్కిన విషయాలు ఎలా గ్రహించాడట? ఏ విషయాలు? నరేంద్రుడు ఆయన భగవంతుణ్ణి తెలుసుకోలేదని అంటున్నాడు. అలాంటప్పుడు దయ, పరోపకారాలను ఎలా అవగతం చేసుకున్నాడు? పాఠశాల గురించి ఎలా అర్థం చేసుకున్నాడు? పాఠశాలలు నిర్వహించి విద్యార్థులకు విద్య బోధించాలని ఎలా తెలుసుకున్నాడు? వాళ్ళు వివాహం చేసుకుని పిల్లాజల్లా కనడం సరైనదే అని ఎలా అర్థం చేసుకున్నాడు? ఒకదాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు మాత్రమే అన్నిటినీ సరిగ్గా అర్థం చేసుకోగలడు. స్వగతం. అవును, శ్రీరామకృష్ణులు కూడా భగవంతుని తెలుసుకున్నవాడే సమస్తం తెలుసుకున్నవాడు అని స్పష్టంగా తెలిపి ఉన్నారు. సంసార జీవితం గడపడం, పాఠశాలలు నిర్వహించడం మొదలైనవి రజోగుణ కార్యాలు. నీలో దయ ఉంది, కానీ అది రజోగుణజనిత సత్వం, దానిలో తప్పు లేదు అని విద్యాసాగర్కు శ్రీరామకృష్ణులు చెప్పి ఉన్నారు. మధ్యాహ్న భోజనానంతరం అందరూ ఒకంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. చున్నీలాల్ నైవేద్య గృహానికి పక్కన ఉన్న మెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా తను దర్శించిన వైనం చున్నీలాల్ తెలిపాడు. జీవితంలో విసుగెత్తిపోయి ఒకసారి తీర్థయాత్ర చేసిన సంగతి చెప్పాడు. కాసేపయ్యాక నరేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. యోగవాసిష్టం గురించిన ప్రస్తావన వచ్చింది. నరేంద్రుడు మాతో, విదురత్ చండాలుడైనాడా? లవణుణ్ణి గురించి అడుగుతున్నావా? రాజా విదురత్ చండాలుడిగా మారలేదు. లవణరాజు చండాలుడయ్యాడు. ఒక మంత్రవాది శక్తితో ఒకే ముహూర్తంలో ఒక నిండు చండాలుని జీవితం అనుభవించాడతడు. నరేంద్రుడు: ఓ, మీరు చదివారా? అవును, కాస్త చదివాను. నరేంద్రుడు: ఇక్కడ ఉన్న పుస్తకంలో దాన్ని చదివారా? కాదు, ఇంట్లో ఉన్న పుస్తకంలో కాస్త చదివాను. నరేంద్రుడు చిన్నగోపాల్ను పొగత్రాగటానికి ఏర్పాటు చేయమన్నాడు. అప్పుడు చిన్నగోపాల్ ధ్యానం చేస్తున్నాడు. నరేంద్రుడు చిన్నగోపాల్తో: ఏమోయ్, పొగత్రాగటానికి ఏర్పాటు చేయి. ఇప్పుడు ధ్యానం అవసరం ఏమిటి? మొదట భగవంతునికి, సాధువులకు సేవలొనరించి నిన్ను సిద్ధం చేసుకో. పిదప ధ్యానం చేయవచ్చు. మొదట సేవ, ఆ తర్వాత ధ్యానం. అందరూ నవ్వారు. మఠాన్ని ఆనుకుని పశ్చిమాన ఉన్న భూభాగంలో చెట్లు చేమలు అడవిలా పెరిగి ఉన్నాయి. ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. హఠాత్తుగా ప్రసన్నుడు వచ్చాడు. అప్పుడు సమయం 3 గంటలు అయి ఉంటుంది. ఇన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళి ఉన్నావు? నిన్ను గురించి అందరూ ఎంత ఆందోళన చెందుతున్నారని వారిని చూసావా? ఎప్పుడు వచ్చావు? ప్రసన్నుడు: ఇప్పుడే వచ్చాను. రాగానే వాళ్లను చూశాను. బృందావనానికి పోతూ ఉన్నట్లు ఉత్తరం రాసి పెట్టావు. మేమంతా ఎంతో కలత చెందాము. ఎంతవరకు వెళ్ళావు? ప్రసన్నుడు: కొన్నగర్ దాకా. ఇద్దరూ నవ్వారు. కూర్చో, జరిగిందంతా చెప్పు, వింటాను. మొదట ఎక్కడికి వెళ్ళావు? ప్రసన్నుడు: మొదట దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్ళాను. అక్కడ ఆ రాత్రి బస చేశాను. నవ్వుతూ: హాజరా ఎలా ఉన్నాడు? ప్రసన్నుడు: హాజరా నాతో నన్ను గురించి ఏమనుకుంటున్నావు అని అడిగాడు. ఇద్దరూ నవ్వారు. నవ్వుతూ బదులు ఏం చెప్పావు? ప్రసన్నుడు: ఏమీ చెప్పలేదు. తర్వాత? ప్రసన్నుడు: నాకు పొగాకు పట్టుకొచ్చావా అని అడిగాడు. ఇద్దరూ నవ్వారు. నాతో పని చేయించుకోవాలి అనుకున్నాడు. నవ్వు. సరి. తర్వాత ఎక్కడికి వెళ్ళావు? ప్రసన్నుడు: కొన్నగర్ వెళ్ళాను. రాత్రి ఒకచోట బస చేశాను. పశ్చిమ ప్రాంతాలక వెళ్ళదలిచి రైలు ఛార్జీ లభిస్తుందా అని కొందరిని అడిగాను. వాళ్ళు ఏమన్నారు? ప్రసన్నుడు: కాస్త ఇవ్వవచ్చు.
అంత పైకం ఎవరు ఇస్తారు అని వాళ్ళు అన్నారు. ఇద్దరూ నవ్వారు. నీ వద్ద ఏం ఉన్నాయి ప్రసన్నుడు? 1-2 బట్టలు, శ్రీరామకృష్ణుల ఛాయాచిత్రం. చిత్రాన్ని నేను ఎవరికీ చూపలేదు. మఠానికి శశి తండ్రి వచ్చాడు. ఆయన తన కుమారుణ్ణి మఠం నుంచి తోడ్కొని పోవడానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు దాదాపు 9 నెలలు మరే ఆలోచన పెట్టుకోక శ్రీరామకృష్ణులకు సేవలనరించాడు శశి. అతడు కళాశాలలో BA చదువుకుంటున్నాడు. ప్రతిభ కారణంగా అతడికి ఉపకార వేతనం లభించింది. తండ్రి పేదవాడు, గొప్ప సాధకుడు. తల్లిదండ్రులకు శశి పెద్ద కుమారుడు. ఇతడు చదివి ఉద్యోగం చేసి ధనం ఆర్జించి తమ కష్టాలను బాపుతాడని వాళ్ళు ఆశించారు. కానీ ఇతడు భగవత్ సాక్షాత్కారానికై సర్వం త్యజించాడు. శశి ఏడుస్తూనే తన మిత్రులతో, నేను ఏం చేయగలను? నాకు ఏమీ తోచడం లేదు. తల్లిదండ్రులకు ఏ సేవలు చేయలేకున్నాను. పాపం వాళ్ళు ఎంత ఆశించారు. నా తల్లికి నగలు చేయించాలి అనుకున్నాను. కానీ వీలు పడలేదు. ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే యోచనే భయం కలిగిస్తోంది. ఇక అది చేయడం నా వల్ల కాదు. శ్రీరామకృష్ణలో కామినీ కాంచనాలను త్యజించమన్నారు. నేను ఏం చేయగలను అని వాపోయి దుఃఖించాడు. శ్రీరామకృష్ణ మహాసమాధి తదనంతరం శశి ఇంటికి తిరిగి వస్తాడని అతడి తండ్రి ఆశించాడు. కొన్ని రోజులు ఇంట్లో గడిపిన శశి వరాహనగరం మఠం ప్రారంభించిన కొన్ని రోజులకే మఠానికి వెళ్ళసాగాడు. పిదప అక్కడే శాశ్వతంగా ఉండిపోయాడు. అందుచేత అతడి తండ్రి శశిని తోడ్కొని వెళ్ళ మఠానికి వచ్చాడు. తండ్రి రాక తెలుసుకోగానే వెనుక వైపు నుంచి పారిపోయాడు శశి. శశి తండ్రికి బాగా తెలుసు. పై వసారాలో నడుస్తూ ఇద్దరు మాట్లాడుకోసాగారు. శశి తండ్రి, వీరికి నాయకుడు ఎవరు? అన్ని గందరగోళాలకి మూల కారణం ఆ నరేంద్రుడే. వీళ్ళందరూ మంచి కుర్రవాళ్లుగా ఇంటికి తిరిగి వచ్చారు. చదువు కొనసాగించారు కూడా. ఇక్కడ నాయకుడంటూ ఎవరూ లేరు. అందరూ సమానులే. నరేంద్రుడు ఏం చేయగలడు? తనకు ఇష్టం లేకుండా ఎవరైనా సంసారం త్యజించి రాగలరా? మనం రాగలమా ఏమిటి? శశి తండ్రి, కానీ మీరు చేస్తున్నది సరైన పని. ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. మీరు గడుపుతున్నది ఆధ్యాత్మిక జీవితమే కదా. దీన్ని మనమందరము పాటించాలి. ఇక్కడకు రావచ్చు, ఇంట్లోనూ గడపవచ్చు. అతడి తల్లి ఎంత కుమిలిపోతోందో తెలుసా? విచారవదనుడై మౌనం పాటించాడు. శశి తండ్రి, సాధువును వెతుకుతూ ఇంతగా తిరుగులాడటమా? నేను అతన్ని ఒక మంచి సాధువు వద్దకు తోడ్కొని వెళ్తాను. ఇంద్రనారాయణ్ వద్దకు ఒక సాధువు వచ్చి ఉన్నారు. ఎంతో మంచివాడు. శశిని వెళ్ళి ఆయన్ను దర్శించమను. పిదప రాకాల్, కాళీ తపస్వి గదికి తూర్పున ఉన్న వసారాలో మాట్లాడుకోసాగారు. రాకాల్, మాస్టర్ రండి, మనమందరం సాధనలు అనుష్ఠిద్దాం. అందుకే కదా ఇంటికి తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాం. భగవత్ సాక్షాత్కారం ఇంకా పొందలేదు కదా. ఏం సాధనలు నువ్వు అనుష్ఠిస్తున్నావు? పరిత్యజించింది ఏమిటి ప్రయోజనం అని ఎవరైనా అడిగితే ఏం బదులు చెప్పాలి? కానీ నరేంద్రుడు దీనికంతా నోరు మూయించే జవాబు ఇస్తున్నాడు. రామ్ లభించనందున శ్యామతో జీవనం సాగించి పిల్లలను కనాలా అని అడుగుతాడు. నరేంద్రుడు కొన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు అతడితో మాట్లాడి చూడండి. బాగా చెప్పావు రాకాల్, నీలో తీవ్ర మనోవ్యాకులత కానవస్తోంది. రాకాల్, మాస్టర్, నా పరిస్థితిని ఏమని వర్ణించను? నర్మదకు వెళ్దామని నా మనస్సు నేటి మధ్యాహ్నం ఆరాటపడింది. సాధనలు అనుష్ఠించాలి, లేకుంటే దేన్నీ సాధించలేము. సుఖదేవునిలోనూ ఈ ప్రపంచం పట్ల భయం ఉండేది. అందుకే జన్మించగానే అరణ్యాలకు వెళ్ళిపోయాడు. వ్యాసుడు ఆపాలని ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. అవును, యోగోపనిషత్తులో దీన్ని గురించి వివరణ ఉంది. మాయా అనే ఈ ప్రపంచం నుంచి తప్పించుకోవడానికై సుఖదేవుడు పారిపోయాడు. వ్యాస సుకుల సంభాషణలు ఈ గ్రంథంలో ఉన్నాయి. సంసారంలో ఉంటూ సుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని గడపమన్నాడు వ్యాసుడు. అందుకు సుకుడు హరిపాద పద్మాలే సారం అన్నాడు. వివాహం చేసుకుని స్త్రీలతో జీవింప సుకుడు ఇచ్చగించలేదు. రాకాల్, స్త్రీలను చూడకుండా ఉంటే చాలని అనేకులు అనుకుంటారు. స్త్రీలను చూసినప్పుడు తల ఉంచుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? నరేంద్రుడు నిన్న రాత్రి చక్కగా పాడాడు. ఎంతవరకు మన మనసులలో కామం నెలకొని ఉంటుందో అంతవరకు స్త్రీలు ఉండనే ఉంటారు. కామం నుంచి విముక్తులైతే స్త్రీ పురుష విభేదం ఉండదు. బాగా చెప్పావు.
పిల్లలకు స్త్రీ పురుష విభేదమే ఉండదు రాకాల్. అందుకే చెబుతున్నాను, సాధనలు అత్యావశ్యకాలు. మాయకు ఆవల వెళ్లకుంటే ఎలా జ్ఞానం లభిస్తుంది? రండి, ఆహ్వానితుల గదికి వెళ్దాం. వరాహనగరం నుండి కొందరు పెద్ద మనుషులు వచ్చి ఉన్నారు. వాళ్లతో నరేంద్రుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళి విందాం. నరేంద్రుడు మాట్లాడుతున్నాడు. మా లోపలకు వెళ్ళలేదు. బయటి వసారాలో పచార్లు చేస్తూ వాళ్ల మాటలు ఒకంత విన్నాడు. నరేంద్రుడు: సంధ్యావందనాదులు నిర్వర్తించడానికి ఖచ్చితమైన సమయమో స్థలమో అవసరం లేదు పెద్ద మనిషి. సాధనలు అనుష్ఠిస్తే చాలా, భగవంతుని పొందగున. నరేంద్రుడు: అది ఆయన అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఆయన అనుగ్రహం లేకపోతే సాధన తపస్సుల దేనివల్ల ప్రయోజనం లేదు. అందుకే ఆయన్ను శరణు పొందాలి పెద్ద మనిషి. మేం ఇక మీదట తరచూ వచ్చి మీ ప్రశాంతతకు భంగం కలిగించవచ్చా? నరేంద్రుడు: మీరు ఎప్పుడైనా రావచ్చు. మీ ఘట్టంలోనే మేం నిత్యం స్నానం చేస్తున్నాం. పెద్ద మనిషి: మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు, కానీ ఇతరులు రాకుండా చూసుకోండి. నరేంద్రుడు: అలా అయితే మేము అక్కడకు వెళ్ళం. పెద్ద మనిషి: నేను ఆ అర్థంలో చెప్పలేదు. ఇతరులు అక్కడ స్నానం చేస్తున్నప్పుడు మీరు వెళ్ళకపోవడం మంచిదని అంటున్నాను. సాయంత్రం హారతి నిర్వర్తింపబడింది. భక్తులు చేతులు జోడించుకుని జయశివ ఓంకార పాటను ఆలపించి శ్రీరామకృష్ణులకు మొక్కారు. పిదప ఆహ్వానితుల గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. మా అక్కడ కూర్చుని ఉన్నాడు. ప్రసన్నుడు గురుగీత నుంచి పఠించసాగాడు. పిదప నరేంద్రుడు గురుగీతను రాగయుక్తంగా గానం చేశాడు. మళ్ళీ నరేంద్రుడు పాడాడు. నరేంద్రుడు గానం చేసిన గురుగీత శ్లోకాలను విని భక్తులు మనసులు గాలి లేని చోట వెలిగే దీపశికల్లా నిశ్చలమైనాయి. నాగస్వరం విన్న నాగంలా నరేంద్రుడు పాడుతున్నప్పుడు ఈ హృదయంలో నెలకొని ఉన్న వ్యక్తి కదలా మెదలక ఆలకిస్తాడన్న శ్రీరామకృష్ణుల వచనాలు ఎంత నిజం! ఈ మఠ సోదరుల్లో ఎంతటి గురుభక్తి! కాళీ తపస్వి గదిలో రాకాల్ కూర్చుని ఉన్నాడు. పక్కన మా ప్రసన్నలు ఉన్నారు. రాకాల్ తన భార్యను పిల్లవాడిని పరిత్యజించాడు. అతడి హృదయంలో రేయింబవళ్ళు తీవ్ర వైరాగ్య జ్వాల రగులుతూ ఉంది. ఒంటరిగా నర్మదా నదీ తీరానికి లేక మరెక్కడికో వెళ్ళిపోవాలనే ఆలోచన అతడిలో మెదిలింది. ఈ స్థితిలో ప్రసన్నునికి మఠాన్ని వీడి ఎక్కడకు వెళ్ళవద్దని ఉద్బోధిస్తున్నాడు. రాకాల్ ప్రసన్నునితో: మఠం వీడి బయటకు వచ్చి ఎక్కడ తిరుగాడతావు? ఇక్కడ సాధు సాంగత్యం లభిస్తుంది. ఇది వదిలిపెట్టి పోవడమా? నరేంద్రుని వంటి ఒకరి సాంగత్యం లభించేదేనా? అతన్ని వదిలి ఎక్కడకు పోతావు? ప్రసన్నుడు: నా తల్లిదండ్రులు కలకత్తాలోనే ఉన్నారు కదా. వాళ్ల ప్రేమానురాగాలు నన్ను ఆకర్షిస్తే ఏం చెయ్యాలి? ఆ భయంతోనే సుదూరానికి పారిపోగోరాను. రాకాల్: శ్రీరామకృష్ణులు మనలను ప్రేమించినట్లుగా తల్లిదండ్రులు ప్రేమిస్తారా? ఆయనకు మనం ఏం చేశామని ఆయన మన పట్ల అంతటి ప్రేమను చూపారు? దేహం, మనస్సు, ఆత్మల మొత్తం సంక్షేమం పట్ల ఆయన ఎంతటి అక్కర తీసుకున్నారు? ఆయన నుంచి వీటిని పొందమనకు ఏం అర్హత ఉందని? మా స్వగతం. ఆహా, రాకాల్ సరిగ్గానే చెబుతున్నాడు. అందుకే శ్రీరామకృష్ణులను అహేతుక కృపాసింధువు అని ప్రశంసిస్తున్నారు. ప్రసన్నుడు రాకాల్తో: నీకు మఠం వీడి బయటకు వెళ్ళిపోవాలని అనిపించటం లేదా? రాకాల్: నర్మదా తీరంలో ఏదో ఒక తోటలో బస చేసి సాధనలను అనుష్ఠించాలని ఎప్పుడైనా ఆకాంక్ష బయలుదేరుతుంది. 3 రోజులైనా పంచతపస్సు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో విషయాసక్తుల తోటకు వెళ్ళడమా అని మనస్సు సంకోచిస్తూ ఉంటుంది. ఆహ్వానితుల గదిలో తారక్, ప్రసన్నులు మాట్లాడుకుంటున్నారు. తారక్కు తల్లి లేదు. రాకాల్ తండ్రిలా ఇతడి తండ్రి పునర్వివాహం చేసుకున్నాడు. తారక్కు కూడా వివాహమైంది. ప్రస్తుతం ఇతడి భార్య జీవించలేదు. అందుకే తారక్కు మఠమే గృహమైపోయింది. ప్రసన్నుడు: జ్ఞానం లభించలేదు, ప్రేమ జనించలేదు. దేన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి? తారక్: జ్ఞానం లభించడం ఎంతో కష్టం. కానీ ప్రేమ జనించలేదు అంటున్నావే, అది ఎలా? ప్రసన్నుడు: భగవంతునికై నేను విలపించలేకున్నానే, కాబట్టి ప్రేమ జనించిందని ఎలా చెప్పగలను? ఇన్ని రోజులుగా నేను ఏం సాధించాను? తారక్: ఎందుకు అలా అంటున్నావు? పరమహంసదేవులను ప్రత్యక్షంగా చూసావే, పిదప జ్ఞానం ఎందుకు కలుగదు? ప్రసన్నుడు: ఎలాంటి జ్ఞానం ఉదయిస్తుంది? జ్ఞానం అంటే అనుభూతి. దేన్ని అనుభూతం చేసుకోవడం? భగవంతుడు ఉన్నాడా లేడా అన్న విషయం గురించి ప్రస్ఫుట
జ్ఞానం నాకు లేదే. తారక్: అది నిజమే. జ్ఞానుల మతం ప్రకారం భగవంతుడు లేడు. మా స్వగతం. ఆహా, భగవంతుని పొందగోరే వ్యక్తిలో ప్రసన్నుడి ఈ స్థితి నెలకొని ఉంటుందని శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. భగవంతుడు ఉన్నాడా లేడా అన్న భావన కొన్ని సమయాల్లో కలుగుతుంది. తారక్ ప్రస్తుతం బౌద్ధం అధ్యయనం చేస్తున్నాడు. అందుకే జ్ఞానుల మతం ప్రకారం భగవంతుడు లేడని అంటున్నాడు. కానీ శ్రీరామకృష్ణులు జ్ఞాని భక్తుడు చేరుకునేది ఒకే చోటుకే అని చెప్పేవారు. షష్ఠ పరిచ్ఛేదం. సోదర శిష్యులతో నరేంద్రుడు. కాళీ తపస్వి గదిలో నరేంద్రుడు, ప్రసన్నుడు మాట్లాడుకుంటున్నారు. ఆ గదిలో మరో మూల రాకాల్, హరీష్, చిన్న గోపాల్ కూర్చుని ఉన్నారు. కాసేపటికి పెద్ద గోపాల్ వచ్చాడు. నరేంద్రుడు గీత నుంచి కొన్ని శ్లోకాలు పఠిస్తూ ఉండగా ప్రసన్నుడు వింటున్నాడు. నరేంద్రుడు: శ్రీకృష్ణుడు ఏం చెబుతున్నాడో విన్నావా? యంత్రంలో తిరుగుతూ ఉన్నట్లు, అంటే సర్వజీవులను మాయా అనే యంత్రం మీద నిలిపి తిప్పుతున్నాడు. భగవంతుని తెలుసుకో ప్రయత్నించడమా? నువ్వు పురుగు కంటే హీనమైన వాడవు. నువ్వు ఆయన్ను తెలుసుకోగలవా? కాస్త యోచించి చూడు. మనిషి ఏ పాటి? ఇదిగో చూస్తున్నావు కదా, అసంఖ్యాక నక్షత్రాలు. అవి ఒక్కొక్కటి ఒక సౌరకుటుంబమని పేర్కొనబడుతున్నవి. ఒక సౌరకుటుంబంతో పోల్చినప్పుడు మనం జీవించే ప్రపంచం ఒక నీటి బిందు మాత్రం. జనం పురుగుల్లా ప్రపంచంలో మనలుతున్నారు. పిదప నరేంద్రుడు పాడాడు. పిదప ప్రసన్నుడితో ఆయన పాదపద్మాల వద్ద శరణం పొందు అన్నాడు. మళ్ళీ నరేంద్రుడు పారవస్యంలో మరో పాట పాడాడు. నరేంద్రుడు ప్రసన్నునితో: శ్రీరామకృష్ణుల వచనాలు నీకు జ్ఞాపకం లేవా? భగవంతుడు ఒక చక్కెర కొండ. నువ్వు ఒక చీమవు. ఒక చక్కెర కణం తింటేనే నీ కడుపు నిండిపోతోంది. కానీ చక్కెర కొండను అట్లే ఇంటికి తీసుకుపోదాము అనుకుంటున్నావు. సుఖదేవుడు ఒక గండు చీమ అంతే అని ఆయన చెప్పడం మరిచిపోయావా? అందుకే నేను కాళీతో: మూర్ఖుడా, నువ్వు భగవంతుణ్ణి కొలబద్దతో ప్రయత్నిస్తావా? అది సాధ్యమేనా? భగవంతుడు దయాసముద్రుడు. బానిసవై ఆయన్ను శరణు పొందు. ఆయన నిన్ను కరుణిస్తాడు. ఆయన్ను ప్రార్థించు అన్నాను. ప్రసన్నుడు: ఏ సాధనలు అనుష్ఠించాలి? నరేంద్రుడు: ఆయన నామజపం చేస్తే చాలు. శ్రీరామకృష్ణుల పాట నీకు జ్ఞాపకం లేదా? ఆ పాటను నరేంద్రుడు గానం చేశాడు. ప్రసన్నుడు: ఇప్పుడు నువ్వు భగవంతుడు ఉన్నాడు అంటున్నావు. పిదప చార్వాకుడు తదితర చింతనాపరులు చెప్పినట్లు ఈ లోకం స్వయం కల్పితమని చెబుతున్నావు. నరేంద్రుడు: నువ్వు రసాయన శాస్త్రంలో చదవలేదా? విభిన్న మూలకాలను ఎవరు సమ్మిశ్రితం చేస్తున్నారు? మనిషి మేధాశక్తి ఆక్సిజన్, హైడ్రోజన్, విద్యుత్ శక్తులను మిశ్రితం చేసి వీటిని ఉత్పన్నం చేస్తోంది. మేధాశక్తిని అందరూ అంగీకరిస్తున్నారు. మూర్తీభవించిన జ్ఞానస్వరూపుడు మనకు పైన ఉన్నాడు. ఆయనే వీటినన్నింటినీ జరిపిస్తున్నాడు. ప్రసన్నుడు: భగవంతుడు మూర్తీభవించిన దయామయుడని ఎలా తెలుసుకోవడం? నరేంద్రుడు: వేదం ఎత్తే దక్షిణం ముఖం అని పేర్కొంటుంది. నీ యొక్క కరుణారవిందం. జాన్ స్టూవర్ట్ మిల్ కూడా దీన్నే వక్కాణిస్తున్నాడు. మనిషిలో కరుణను నెలకొల్పిన భగవంతుడు తనలో మరింత కరుణ కొల్పుకొని ఉన్నాడో విశ్వాసమే సారం అని శ్రీరామకృష్ణులు చెప్పే ఉన్నారు. భగవంతుడు అతి సమీపంలో ఉన్నాడు. దీన్ని విశ్వసిస్తేనే చాలు, ఆయన్ను పొందవచ్చు. ఇలా అంటూ నరేంద్రుడు అతి మధుర స్వరంలో గానం పాడసాగాడు. ప్రసన్నుడు: కొన్ని సమయాల్లో నువ్వు భగవంతుడు లేడంటున్నావు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. నీ మాటలు నమ్మశక్యం కాకున్నవి. తరచూ నువ్వు అభిప్రాయాలను మార్చేస్తూ ఉంటావు. అందరూ నవ్వారు. నరేంద్రుడు: మంచిది. ఈ వచనాలను నేను ఏనాడు మార్చబోను. మనస్సులో కాంక్షలు, వాసనలు ఉన్నంత వరకు భగవంతుని పట్ల విశ్వాసం కలుగదు. ఏదో ఒక కాంక్ష ఉండనే ఉంటుంది. చదువుకోవాలన్న ఆకాంక్ష ఉండవచ్చు. పట్టభద్రుడు కావాలి, పండితుణ్ణి కావాలి అనే ఆకాంక్ష అంతరంగాన గూడు కట్టుకొని ఉండవచ్చు. నరేంద్రుడు భక్త్యావేశంలో గద్గద స్వరంతో పాడసాగాడు. నరేంద్రుడు మళ్ళీ పాడాడు. సోదరులను బ్రహ్మానందము పానం చేయమని ఆహ్వానించాడు. కస్తూరి మృగాన కస్తూరి ఉన్నట్లు భగవంతుడు అత్యంత సమీపంలోనే మనలోనే ఉన్నాడు అన్నాడు.
మా వసారాలో ఉండే ఇదంతా వింటూ ఉన్నాడు. నరేంద్రుడు లేచాడు. గదిలో నుండి బయటకు వస్తున్నప్పుడు మీతో తీవ్రంగా మాట్లాడి నా తల తిరిగిపోతున్నది అన్నాడు. మాను చూడగానే రండి కాస్త దాహం తీర్చుకుందాం అన్నాడు. మఠ సోదరులలో ఒకరు నరేంద్రునితో అయితే భగవంతుడు లేడని అంటున్నావా అని అడిగాడు. అది విని నరేంద్రుడు నవ్వాడు. సోమవారం మే 9, 1887 ఉదయం మా మఠం తోటలోని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతడు తనలో ఇలా తలపోయసాగాడు. శ్రీరామకృష్ణులు ఈ యువకులను కామినీ కాంచనాలను పరిత్యజింపచేసేట్లు చేశారు. ఆహా, భగవద్దర్శనానికి వీరు ఎలా ఆరాటపడుతున్నారో. ఈ స్థలం వైకుంఠమే, సందేహం లేదు. వీళ్ళు సాక్షాత్తు నారాయణులే. శ్రీరామకృష్ణులు కనుమరుగై ఎన్నో రోజులు కాలేదు. అందుకే ఆయన భావనలు, లక్ష్యాలు అట్లే ఉన్నవి. అదే అయోధ్య. కానీ రాముడు మాత్రం లేడు. శ్రీరామకృష్ణులు వీళ్లను గృహత్యాగం చేయించారు. కానీ కొందరిని గృహస్థాశ్రమంలోనే ఉండేట్లు చేశారు. ఎందుకు అలా చేశారు? వాళ్లకు మోక్షం లేదేమో. నరేంద్రుడు మేడమీది గదిలో నుండే మా ఏకాంతంలో ఉండటం చూశాడు. కిందకి దిగివచ్చి నవ్వుతూ మాతో ఏం మాస్టర్, ఏం చేస్తున్నారు అని అడిగాడు. కాసేపు మాట్లాడిన తర్వాత మా నీ కంఠస్వరం ఎంతో మధురంగా ఉంది, ఏదన్నా పాడు అన్నాడు. నరేంద్రుడు శివాపరాధ క్షమాపణ స్తోత్రం గానం చేశాడు. నరేంద్రుడు: అనురక్తత లేని గృహస్థ జీవితం అంటూ మీరు మాట్లాడవచ్చు. కానీ కామినీ కాంచనాలు త్యజించకుంటే ఏమీ లభించదు. స్త్రీలతో జీవించడం విసుగు అనిపించడం లేదా? క్రిములు, కఫం, రక్తం, దుర్వాసనలతో నిండిన దేహం ఇలా అంటూ ఓ పాట పాడాడు. పిదప కౌపీన పంచకం గానం చేశాడు. నరేంద్రుడు మళ్ళీ ఇలా అన్నాడు. మనిషి ఎందుకు సంసారం జీవితంలో చిక్కుబడాలి? ఎందుకు మాయలో చిక్కుకోవాలి? మనిషి స్వస్వరూపం ఏమిటి? సచ్చిదానంద రూప శివోహం. నేనే ఆ సచ్చిదానందం. మళ్ళీ శంకరాచార్య నిర్వాణ షట్కం గానం చేశాడు. పెదప వాసుదేవాష్టకం గానం చేశాడు. మా స్వగతం. నరేంద్రునిలో ఎంతటి తీవ్ర వైరాగ్యం! కాబట్టే ఈ యువకులందరిలో వైరాగ్య జ్వాలను రగిలించగలిగాడు. శ్రీరామకృష్ణ గృహస్థ భక్తులు వీరిని చూసినప్పుడు కామినీ కాంచనాలను త్యజించాలనే ఉద్దేశం మనస్సున జనిస్తుంది. వీరి స్థితి ఎంత అద్భుతం! మా వంటి వారిని శ్రీరామకృష్ణులు ఎందుకు ఇంకా సంసారంలో వదిలి ఉంచారు? ఏదైనా మార్గం చూపుతారా? తీవ్ర వైరాగ్యం ఇప్పిస్తారా? లేక సంసారంలోనే ఉంచివేస్తారా? నరేంద్రుడు ఒకరిద్దరు యువకులు భోజనానంతరం కలకత్తా వెళ్లారు. నరేంద్రుడు రాత్రికి తిరిగి వచ్చేస్తారు. అతడి ఇంటి వ్యాజ్యం ఇంకా పూర్తి కాలేదు. నరేంద్రుడు మఠంలో లేనందున మఠ సోదరులు కలత చెందారు. ఎప్పుడు తిరిగి వస్తాడోనని ఆరాటపడ్డారు. సప్తమ పరిచ్ఛేదం. భోజనానంతరం అందరూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. పెద్ద గోపాల్ పుస్తకంలో పాటలు చూసి రాసుకుంటున్నాడు. సాయంత్రం కాబోతున్నది. అప్పుడు రవీంద్ర ఉన్మాదిలా అక్కడకు వచ్చాడు. కాళ్లకు పాదరక్షలు లేవు. నలుపు అంచు పంచెలో సగం మాత్రమే ధరించి ఉన్నాడు. అతడి కళ్ళు ఉన్మాది కళ్ళలా తిరుగుతున్నాయి. అతన్ని చూసి అందరూ దిగ్భ్రమ చెంది ఏం జరిగింది అని అడిగారు. రవీంద్ర ఇలా అన్నాడు. కాస్త ఊపిరి పీల్చుకోవాలి. పిదప వివరంగా చెబుతాను. నేను ఇక ఇంటికి తిరిగి వెళ్ళను. ఇక్కడే మీతో ఉండిపోతాను. ఆమె ఒక ద్రోహి. ఏం చెప్పను? ఆమె కోసం నా 5 ఏళ్ల తాగుడు వ్యసనానికి కూడా స్వస్తి చెప్పేశాను. గత 8 నెలలుగా ఒక్క చుక్క మదువు కూడా పుచ్చుకోలేదు. ఆమె నమ్మకద్రోహం చేసింది. మఠ సోదరులు అతడితో కాస్త శాంతం వహించు అన్నారు. కాసేపయ్యాక ఎలా ఇక్కడకు వచ్చావు అని అడిగారు. రవీంద్ర: కలకత్తా నుండి కాలినడకన వచ్చాను. మఠ సోదరులు: నీ సగం పంచ ఏమైంది అని అడిగారు. రవీంద్ర: వచ్చేటప్పుడు ఆమె పట్టుకుని లాగింది, అందుకే సగం చిరిగిపోయింది. మఠ సోదరులు: గంగలో స్నానం చేసిరా. మొదట ప్రశాంతంగా ఉండు, పిదప మాట్లాడుదాం. రవీంద్ర కలకత్తాలో ఒక గౌరవనీయ కాయస్థ కుటుంబానికి చెందినవాడు. అతడి వయస్సు 22 ఉండవచ్చు. దక్షిణేశ్వర కాళికాలయంలో శ్రీరామకృష్ణులను అతడు దర్శించి ఉన్నాడు. ఆయన అనుగ్రహానికి పాత్రుడైనాడు. ఒకసారి 3 రాత్రిళ్లు శ్రీరామకృష్ణుల వద్ద ఉండిపోయాడు. సరళ స్వభావి. శ్రీరామకృష్ణులు అతన్ని ఎంతో అభిమానించారు. అతడితో నువ్వు కొంతకాలం వేచి ఉండాలి, ఇంకా కాస్త అనుభవించాలి అన్న ఆకాంక్ష మిగిలి ఉంది. ఇప్పుడు ఏమీ జరగదు. దొంగ దోచుకోవడానికి ప్రారంభించినప్పుడు పోలీసులు అతన్ని ఏమీ చేయరు. దోచుకున్న పెదపే పోలీసులు వచ్చి ఖైదు చేస్తారు అని చెప్పి ఉన్నారు.
రవీంద్ర ఒక వెలయాలి వలలో చిక్కుకొని ఉన్నాడు. పేదల పట్ల కరుణ, భగవంతుని పట్ల భక్తి వంటి సుగుణాలు అతడిలో ఉన్నాయి. వెలయాలు తనకు నమ్మకద్రోహం చేసిందని గ్రహించి కట్టుబట్టలతో మఠానికి పరిగెత్తుకు వచ్చాడు. మళ్లీ సంసారంలో అడిగిడరాదని తీర్మానించాడు. రవీంద్ర గంగలో స్నానం చేయడానికి పారమానిక్ ఘట్టానికి వెళ్ళాడు. ఒక భక్తుడు అతడి వెంట వెళ్ళాడు. రవీంద్ర సాధు సాంగత్యం చేసి మంచి బుద్ధిని అలవరుచుకోవాలని ఆ భక్తుని ఆకాంక్ష. స్నానం చేశాక భక్తుడు రవీంద్రను సమీపంలోని శ్మశానానికి తోడ్కొని వెళ్ళాడు. అక్కడ ఒక పేనుగును చూపించాడు. పిదప భక్తుడు అతడితో, మఠ సోదరులు తరచూ రాత్రిళ్ళు ఇక్కడికి వచ్చి ఏకాంతంలో ధ్యానం చేస్తూ ఉంటారు. మనము ఇక్కడ ధ్యానం చేయడం మంచిది. జీవితం అశాశ్వతం అన్న విషయం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు అన్నాడు. రవీంద్ర ధ్యానంలో నిమగ్నుడైనాడు. కానీ అతడు ఎక్కువసేపు ధ్యానంలో లగ్నం కాలేకపోయాడు. మనస్సు సంచలన స్థితిలో ఉంది. ఇద్దరు మఠానికి తిరిగి వచ్చారు. పూజామందిరంలోకి వెళ్ళి శ్రీరామకృష్ణులకు మొక్కారు. ఈ గదిలో మఠ సోదరులు ధ్యానం చేస్తూ ఉంటారు అన్నాడు భక్తుడు. రవీంద్ర ధ్యానం చేయ కూర్చున్నాడు. ఇక్కడ అతడు ఎక్కువసేపు ధ్యానం చేయలేకపోయాడు. ఏమిటి, మనస్సు అధికంగా సంచలనం అవుతోందా? అందుకే వెంటనే లేచావా? ధ్యానం బాగా కుదరలేదు కాబోలు. రవీంద్ర, మనస్సు సంచలనమై ఉండటం నిజమే, కానీ ఇక సంసారంలోకి తిరిగిపోను. ఇది ముమ్మాటికి సత్యం. రవీంద్ర మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎవరూ లేరు. బుద్ధుని గురించి చెప్పసాగాడు. దేవకన్యల గానం విని బుద్ధునికి ప్రప్రథమంలో నిజం వెల్లడైంది. ఇప్పుడు అలా మఠంలో బుద్ధ చరిత్ర, చైతన్య చారిత్రామృతం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇలా అంటూ ఆ పాట పాడాడు. కలకత్తా నుంచి నరేంద్రుడు, తారక్, హరీష్ ముగ్గురు తిరిగి రాత్రికి వచ్చారు. రాగానే ఒక పెద్ద విందు భోజనం చేశాం అన్నారు. కలకత్తాలో ఒక భక్తుడు వారిని ఆహ్వానించి విందు చేశాడు. నరేంద్రుడు, భక్తులు, రవీంద్రులు పెద్ద గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు మఠానికి తిరిగి రాగానే రవీంద్రుని కథనం యావత్తు అడిగి తెలుసుకున్నాడు. నరేంద్రుడు పాడాడు. పాట మూలంగా రవీంద్రునికి ఉపదేశించాడు. నరేంద్రుడు మళ్ళీ పాడాడు. రవీంద్రునికి ఉపదేశించినట్లు గానం చేశాడు. కాసేపయ్యాక మఠ సోదరులు ఖాళీ తపస్వి గదిలో కూర్చున్నారు. గిరీష్ తాను రచించిన చైతన్య చరితామృతం, బుద్ధ చరిత్ర అనే కొత్త పుస్తకాలు పంపి ఉన్నాడు. నరేంద్రుడు, శశి, రాకాల్, ప్రసన్న, మాలు కూర్చొని ఉన్నారు. కొత్త మఠం ఆరంభం నుంచే శశి నిండు మనస్సుతో పూజా కైంకర్యాలు చేస్తూ వచ్చాడు. గురుభక్తి పూర్ణమైన అతడి సేవను చూసి అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు. శ్రీరామకృష్ణులు జబ్బులో ఉన్నప్పుడు ఎట్లా రేయింబవళ్ళు సేవలు వనరించాడో అదే రీతిలో ఇప్పుడు కొరవడని స్ఫూర్తితో, భక్తితో అతడు సేవిస్తూ వచ్చాడు. మఠ సోదరులో ఒకరు బుద్ధ చరిత్రను, చైతన్య చరితామృతాన్ని బిగ్గరగా చదువుతున్నాడు. రాగయుక్తంగా పరిహాస ధోరణిలో చైతన్య చరితామృతాన్ని పఠించాడు. నరేంద్రుడు పుస్తకాన్ని లాక్కొని, ఇలాగే మంచి విషయాన్ని చెడగొడతావు అన్నాడు. చైతన్యదేవులు భక్తిని జనులకు పంచిన విభాగాన్ని నరేంద్రుడే స్వయంగా పఠించాడు. మఠ సోదరుడు, ఏ వ్యక్తి ప్రేమభక్తిని మరొకరికి అందించలేడని నేను అంటున్నాను. నరేంద్రుడు, పరమహంసదేవులు నాకు అది ఇచ్చారు. మఠ సోదరుడు, సరే, ఇప్పుడు ఇది నీలో ఉన్నదా? నరేంద్రుడు, ప్రేమ గురించి నువ్వు ఎలా తెలుసుకోగలవు? నువ్వు సేవక వర్గానికి చెందినవాడివి. మీరందరూ నా కాళ్ళు ఒత్తవలసిన వాళ్ళు. అందరూ నవ్వారు. సర్వజ్ఞుడనని గర్వించబోకు. నువ్వు వెళ్ళి నాకు పొగత్రాగటానికి ఏర్పాటు చెయ్యి. అందరూ నవ్వారు. మఠ సోదరుడు, నిశ్చయంగా ఏర్పాటు చెయ్యను. అందరూ నవ్వారు. మా స్వాగతం. శ్రీరామకృష్ణులు నరేంద్రునికి మాత్రమే కాదు, మఠ సోదరులో పలువురికి అంతర ప్రకాశాన్ని ఇచ్చారు. ఆ ప్రకాశం లేకుంటే కామినీ కాంచన త్యాగం చేయనగునా. మంగళవారం మే 10, 1887 జగజ్జనని ఆరాధనకు నాడు పర్వదినం. నరేంద్రాదులు నాడు జగజ్జననికి ప్రత్యేకంగా పూజలు చేశారు. పూజా మందిరానికి ఎదుట హోమానికి ఏర్పాట్లు చేశారు. హోమం నిర్వర్తింపబడగానే బలి ఇస్తారు. తంత్రశాస్త్ర గ్రంథాల్లో హోమం, బలి విధి విహితాలు పేర్కోబడి ఉన్నవి. నరేంద్రుడు గీతాపారాయణం చేశాడు. గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. రవీంద్ర ఒంటరిగా మేడ మీద పచార్లు చేస్తున్నాడు. నరేంద్రుడు శంకరుల నిర్వాణ షట్కం స్వరయుక్తంగా గానం చేశాడు.
రవీంద్ర గంగలో స్నానమాడి తడిబట్టలతో తిరిగి వచ్చాడు. నరేంద్రుడు మాతో ఏకాంతంలో ఇతడు స్నానం చేసి వచ్చాడు. ఇప్పుడు ఇతడికి సన్యాసం ఇప్పిస్తే బాగుంటుంది. మా నరేంద్రుడు నవ్వారు. ప్రసన్నుడు రవీంద్రను తడిబట్టలను విప్పమని చెప్పి అతడికి ఒక కాషాయ వస్త్రం తెచ్చి ఇచ్చాడు. నరేంద్రుడు మాతో ఇప్పుడు అతడు త్యాగి ఉడుపులు ధరించాలి. మా నవ్వుతూ, ఏ రకమైన పరిత్యాగం ఇది? నరేంద్రుడు: కామినీ కాంచన పరిత్యాగమే. రవీంద్ర కాషాయ వస్త్రం ధరించాడు. అతడు కాళీ తపస్వి గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఒకంత ధ్యానం చేయ ప్రయత్నిస్తున్నట్లు కానవచ్చాడు. ఇది 52వ అధ్యాయం సంపూర్ణం. ఇది పూర్తి గ్రంథం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.